గురుకులాలని ఎత్తివేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? స్కూల్స్ నార్మల్గా డే స్కాలర్ స్కూల్స్ బదులు రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రోత్సహించినప్పుడు గురుకులాలు అద్భుతమైన రిజల్ట్స్ని ఇచ్చింది. అద్భుతమైన వందలాది మందిని ఐఐటియన్స్ని చేసింది, వందలాది మందిని ఎయిమ్స్లోకి పంపించింది, మెడికల్ కాలేజెస్, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీకి ఆ రిజల్ట్స్ వచ్చింది బికాస్ ఆఫ్ ఇట్ బీయింగ్ రెసిడెన్షియల్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, రెసిడెన్షియల్ తీసేయాలి, రెసిడెన్షియల్ ఉండడం వల్ల పేరెంట్స్కి స్టూడెంట్స్కి మధ్యలో పిల్లలకి మధ్యలో కనెక్షన్ పెరగట్లేదు అని చెప్పేసి చిన్నగా మనకు ఒక హింట్ ఇచ్చిండు అనమాట. ఆ హింట్లో మనకు ఏమర్థమవుతుంది అంటే గురుకులాలు రేపో మాపో పోతాయని. అంటే ఆయన ఏం చేయాలని అనుకుంటున్నాడు? ఆయన పక్కనేమో మొన్న ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నడుపుకునే అతనికే ఆయన తీసుకొచ్చి మంచి ఒక పదవి ఇస్తారు రియాజ్కి. సో ఈ విధంగా ఆయన ఏమైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటున్నారా అని చెప్పేసి నాకు వచ్చే డౌట్. గురుకులాల కంటే నువ్వు బెటర్గా మనం పర్ఫామ్ చేయగలుగుతామని అంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అవైలబుల్గా ఫస్ట్ మనం చెయ్యాలి. ఆ గవర్నమెంట్ స్కూల్స్ 100% మంచిగా రన్ అయ్యేటట్టు చెయ్యాలి. కానీ అది చేయకుండా ఉన్న గురుకులాలు పీకేస్తామన్నట్టు మాట్లాడితే ఆయన ఎడ్యుకేషన్ని ఎటు తీసుకుపోదాం అనుకున్నట్టు. అసలు ఇంకొక విషయం, ఎడ్యుకేషన్ గురించి వస్తే అసలు విద్యకి ఏ విధంగా ప్రయారిటీ వస్తుందో విద్యాశాఖ మంత్రిని చూస్తే మనకు అర్థమవుతుంది. విద్యాశాఖ కూడా నేడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. అంటే విద్యకి సంబంధించి ఏ ప్రపోజల్స్ తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారే, దానికి సపరేట్గా మంత్రి కూడా లేదు, మంత్రివర్గం కూడా లేదు. అంటే ఎంత నెగ్లిజెంట్గా ఉంది. దానివల్ల ఏమైందంటే సపరేట్గా మంత్రివర్గం లేకపోయేసరికి సపరేట్గా ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి వారందరికీ గైడ్లైన్స్ పంపించడంలో విఫలమైపోయారు. మొన్న 2 days బ్యాక్ సూర్యాపేటలో డిగ్రీ కాలేజ్ అమ్మాయిలు ప్లకార్డ్స్ పట్టుకొని ప్రొటెస్ట్ ధర్నా చేసారు, ప్రిన్సిపల్ని తీసేయండి అని చెప్పేసి. ఒక రీసెంట్గా మనం చూసినాం, వాళ్ళ వార్డెన్నే బీర్ సీసాలు పెట్టుకొని తాగుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. అక్కడ ఎక్కడెక్కడో కాదు కానీ మా శాస్త్రీనగర్లోనే, మా పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ పట్టణంలో శాస్త్రీనగర్ ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ తోటి తీవ్ర అస్వస్థతతోటి వాళ్ళు అడ్మిట్ అయ్యారు. మోర్ దెన్ 20 స్టూడెంట్స్ అన్నమాట. దాంట్లో 2 సీరియస్ అయిందనమాట. నేను అది విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ భోజనం చూశాను, అవన్నీ చూశాను. పిల్లలందరూ కూడా పాపం అక్క బాగుండదు అక్క, ఇక్కడ ఫుడ్ ఏం చేయాలక్క, కానీ మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. ఇంకొక దిక్కు లేదు వాళ్ళకి. యాక్చువల్లీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉంటే ఏం చేస్తారు, శాస్త్రీనగర్ ఉన్న స్కూల్ గురుకులాలు యాక్చువల్ దానికి పర్మనెంట్గా బిల్డింగ్ పెట్టాలన్నమాట. ల్యాండ్ కేటాయించడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో పాలనలో. కానీ అన్నీ చేయలేరు కదా, కొన్ని చేశారు. కొన్ని వేల స్కూల్స్ తెచ్చిపెట్టారు కేసీఆర్ గారి పాలనలో. ప్రవీణ్ కుమార్ సార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కొన్ని వేల స్కూల్స్, న్యూ స్కూల్స్, డిగ్రీ కాలేజెస్ అన్నీ పెట్టారు. సో ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఇంకా మెరుగుగా ఎట్లా చేయాలి అని చెప్పేసి శాస్త్రీనగర్లో ఇంకా బెటర్గా పర్మనెంట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలని చూడాలి. కానీ నేడు నెగ్లెక్ట్కి గురైంది శాస్త్రీనగర్లో. కిటికీలు ఉండవు, పడుకోవడానికి బెడ్లు ఉండవు, ఏం ఉండవు అసలు. ఇంకా ఈ వర్షాకాలంలో ఎట్లుంటారో అని చెప్పేసి బాధ అవుతుంది నాకైతే.